వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. నేను జ్యోతి. ఖమ్మం పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్యులు, చిన్నారి పిల్లల హాస్పిటల్ అధినేత మరియు సామాజికవేత్త అయిన కేవి కృష్ణారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. చిన్నపిల్లలకు వేసవి కాలంలో వచ్చే జబ్బుల గురించి ఆయన గారిని అడిగి తెలుసుకుందాం. కృష్ణారావు గారు నమస్కారం అండి. వేసవి కాలంలో చిన్నపిల్లలకు ఎలాంటి జబ్బులు వస్తాయి, వాటి లక్షణాలు ఏంటి? మొదటగా డిఎన్బి న్యూస్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇటువంటి టాపిక్స్ మంచి మంచి టాపిక్స్ గతంలో కూడా డిఎన్బి న్యూస్ చాలా కండక్ట్ చేసింది, వాటిని ప్రజలు ఆదరించారు. కాబట్టి మరొక్కసారి డిఎన్బి న్యూస్కి అభినందనలు తెలియజేస్తూ, వేసవి కాలం అనంగలోనే మనకు గుర్తొస్తున్నాయి ఎండలు, విపరీతమైన ఎండలు. సో ఆ ఎండాకాలంలో చిన్నపిల్లల రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, వ్యాధులు. కాబట్టి చిన్నపిల్లల్లో వేసవి కాలంలో ఏ రకమైనటువంటి జబ్బులు వస్తాయి అని అంటే, మొట్టమొదటగా మనం ఎండ వేడిని తట్టుకోలేరు కాబట్టి ఎక్కువ శాతం వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని హీట్ స్ట్రోకు, సన్ స్ట్రోకు, హీట్ ఎగ్జాషన్, ఇవన్నీ రకరకాల పేర్లు. సో అది మొదటగా. తర్వాత డయేరియాస్ అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే అతిసార వ్యాధి లాంటివి అవి వస్తుంటాయి. దాని తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే పేగుకు సంబంధించినటువంటి, కడుపుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లైక్ డయేరియాస్ కావచ్చు, కలరా కావచ్చు, లేకపోతే వైరల్ హెపటైటిస్ కావచ్చు, కామెర్లు, తర్వాత టైఫాయిడ్, ఇటువంటివి. తర్వాత మస్కిటో బౌండ్ డిసీజెస్ అంటే దోమల వల్ల కొన్ని రకాలైనటువంటి జబ్బులు లైక్ మలేరియా, డెంగ్యూ ఫీవర్లు. అదేవిధంగా ఐ ఇన్ఫెక్షన్స్, కంజక్టివైటిస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ర్యాష్లు, ఇటువంటివి రకరకాల వ్యాధులు చిన్నపిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటి అంటే మేడం, ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. జబ్బు రాకుండా మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముఖ్యం. సమాజం జబ్బు వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూ డబ్బులు ఖర్చు పెట్టుకోవటం కన్నా ఆ జబ్బును రాకుండా చేసుకునే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాలి. ఏంది అంటే ఈ కాలంలో ముఖ్యంగా బయటికి పోయేటప్పుడు ఎండ వేడిమి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎండ ఉన్న టైంలో దాదాపు 11 నుంచి 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో బయటికి పోవద్దు. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పోదలుచుకుంటే గొడుగు కానీ క్యాప్ కానీ పెట్టుకొని పోవాలి. ఆ పోయేటప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ని చేత పట్టుకొని పోవాలి. పోయే ముందు కూడా వాటర్ బాగా తాగాలి, వాటర్ బాటిల్ చేత పట్టుకుని మధ్యలో తాగాలి. అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అంటే వాటర్ కంటెంట్ని పెంచుకోవాలి. లైక్ కోకోనట్ వాటర్ తాగినా, మామూలు వాటర్ తాగినా, మజ్జిగ వాటర్ తాగినా, నిమ్మరసం తాగినా, ఇవన్నీ కూడా శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. దానివల్ల డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ముఖ్యమైన సమస్య ఈ కాలంలో డీహైడ్రేషన్ అన్నట్టు. సో ఆ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ని తినాలి. అంటే లైక్ వాటర్ మెలాన్, పుచ్చకాయలు ఎక్కడెక్కడ దర్శనమిస్తుంటాయి, పుచ్చకాయలు కానీ, తర్వాత సొరకాయ కానీ, తర్వాత కీరా దోసకాయ కానీ, ఇటువంటి వాటర్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ని తినాలి. పపాయ కానీ, ఇవి. సో అదేవిధంగా ఎండకు పోయేటప్పుడు సన్ స్క్రీన్లు పెట్టుకొని పోవాలి. అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, వీళ్ళకి ఎక్కువ ఈ యొక్క ఎండను తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది. ఎందుకంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇంకా దాదాపు పోనీయొద్దు. పోతే మాత్రం ఇటువంటి జాగ్రత్తలు, కాటన్ క్లాత్స్ కూడా వైట్ కలర్ ఉండాలి. ఎందుకంటే హీట్ అబ్జర్వ్ కాకుండా వైట్ కలర్ లూజ్ క్లాత్స్ అంటే బట్టలు ధరించాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ వేడిని తట్టుకోవాలంటే. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకూడదు, కాచి చల్లార్చిన నీళ్ళనే తాగాలి. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు బట్టి కళ్ళకి వీటికి టచ్ చేయకూడదు. దానివల్ల ఏమైందంటే కంజక్టివిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రకరకాల ఈ సమస్యల్ని మనం రాకుండా చేసుకోవాలంటే ఇంకా కొన్ని మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే, ఎక్కడ నీళ్ళని
నిల్వ లేకుండా వండుకుంటే దాంట్లో దోమల యొక్క లార్వాలు అభివృద్ధి చెందక అవి జబ్బుల్ని కాజేయటానికి అంటే కారకాలుగా రాకుండా ఉంటాయి. సో వాటిని వెంటనే ఎక్కడా నీళ్లు నిలవకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. సో అది నీళ్లు నిలవలేకుందంటే అక్కడ దోమలు లార్వాలు అభివృద్ధి చెందవు, తద్వారా అవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి జబ్బుని క్యారీ చేయలేవు, లైక్ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇటువంటివి. కాబట్టి అవి చేయాలి. పరిసరాల పరిశుభ్రత చేసుకోవాలి. తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత అంటే మొత్తంగా పరిశుభ్రత అనేది ఇంపార్టెంట్. చేతులు కడుక్కోవటం అంటే మోషన్ పోయిన తర్వాత కానీ లేకపోతే అన్నం తినే ముందు కానీ చేతులు విధిగా కడుక్కుంటే దాదాపు 300 జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. అంటే డయేరియాస్ ఇవన్నీ కూడా దానివల్లే వచ్చాయి, కామెర్లు కానీ ఇవన్నీ. సో చేతులు కడుక్కోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతలు ఇంకోటి ఏంటంటే నీట్గా ఉదయం సాయంత్రం స్నానం చేయాలి. అంటే బ్యాక్టీరియా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ బాడీ మీద ఉండకుండా చూసుకోవాలి. దాని ద్వారా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తలే. సో ఇవే కాకుండా మనం ప్రకృతికి అనుకూలంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ప్రకృతికి అనుకూలంగా ఉండటం అంటే మనం అందరం అనుకూలంగానే ఉంటున్నాం, కానీ ఎక్కువ ప్రకృతిని డిస్ట్రాయ్ చెట్లను పెంచుకోవటం, దాని ద్వారా వచ్చేటువంటి గాలి పీల్చటం, చెట్ల కింద ఉండటం, తర్వాత ఎక్కువ నడక మీదనే ఆధారపడటం, తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని దూరంగా ఉంచటం, అంటే జబ్బులు రాకుండా ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ముఖ్యంగా వేసవి కాలంలో హ్యూమిడిటీ, తర్వాత వాటర్ క్వాలిటీ, తర్వాత ఫుడ్ క్వాలిటీ చేంజ్ అవుతుంటుంది. దానివల్ల రకరకాల ఇప్పుడు నేను చెప్పిన జబ్బులన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి కాచి చల్లార్చే నీళ్ళనే తాగాలి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగకూడదు. బయట తినుబండారాలు కూడా తినకూడదు. జంక్ ఫుడ్, ఈ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. దానివల్ల గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్, కడుపులో నొప్పి, వామిటింగ్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చే జబ్బులు వచ్చినప్పుడు మనం విధిగా హాస్పిటల్కి పోవాల్సిందే, తప్పదు. కానీ జబ్బును రాకుండా మనం చేసుకునే అవకాశం 95% మన దగ్గరే ఉంది తల్లిదండ్రులుగా. ఈ యాంత్రిక జీవితంలో అటు చిన్న పిల్లలకు కానీ ఇటు పెద్దవాళ్ళకి కానీ చూస్తే ఎక్కువ శాతం ఊబకాయం, చిన్నపిల్లల్లో అయితే ఊబకాయం, చిన్న వయసు నుంచే థైరాయిడ్, పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. ఇప్పుడు షుగరు, బీపీ ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. అవి ఎందువల్ల అంటారు? వాటిని ఎలా నివారించుకోవాలి? చిన్నపిల్లలలో అంటే మా చిన్నప్పుడు అంత పిల్లలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. ఎందుకంటే ఎండలో తిరిగేది, మట్టిలో ఆడేది, ప్రకృతిలో నేను అదే ఇందాక చెప్పాను, ప్రకృతికి అనుకూలంగా ప్రకృతిలో మమేకమైనారు కాబట్టి అప్పుడు సమస్యలు, దాని ద్వారా జబ్బులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి వర్రీ లైఫ్లో రకరకాల సమస్యల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. ప్రకృతికి వ్యతిరేకంగా పోతున్నాం, చెట్లను విపరీతంగా కట్ చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. దాని ద్వారా స్వచ్ఛమైన గాలి మనకి రావట్లేదు. వాటర్ పొల్యూషన్, రకరకాల ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ వాటర్ మిక్స్ కావటం కావచ్చు, వీటి వల్ల బయట కంటామినేటెడ్ వాటర్ వల్ల, దీనివల్ల జల కాలుష్యంతో చాలా డయేరియాస్, డీసెంట్రీస్, తర్వాత అమీబియాసిస్, తర్వాత టైఫాయిడ్ ఫీవర్స్, వైరల్ హెపటైటిస్, జాండిస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవే కాకుండా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జంక్ ఫుడ్ అంటే ఎటువంటి న్యూట్రిటివ్ వాల్యూ లేకుండా, ఎటువంటి ఉపయోగం లేకుండా, రకరకాల టేస్ట్లతోని పిల్లల్ని మభ్యపెట్టి రకరకాల జబ్బులకు కారణమైనటువంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే, జీరో న్యూట్రిటివ్ వాల్యూ ఏమైనా ఉన్నాయంటే జంక్ ఫుడ్ మాత్రమే. ఆ జంక్ ఫుడ్ తిన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ లాంటి చిన్న సమస్యలే కాకుండా క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఊబకాయం మీరు అన్నట్టు ఒబేసిటీ, ఊబకాయం. ఇప్పుడు చిన్న పిల్లలను చూసినా కానీ ఇంత లావులు ఉంటున్నారు. దానికి ముఖ్యంగా జంక్ ఫుడ్ తింటమే. దాంతోపాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే డీటాక్స్ చేయాలి. యాక్చువల్గా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ముఖ్యంగా కరోనా అప్పుడు మొత్తం పిల్లలు ఫోన్లకి అటాచ్ అయ్యారు. సో దాంతో నుంచి బయటపడలేకపోతున్నారు. సో ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల ఏం తినేది వాళ్ళకి తెలియట్లేదు, ఎంత తినేది కూడా తెలియట్లేదు.
మరి సెడెంటరీ లైఫ్ అంటే ఎటు కదలకుండా కూర్చుంటారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, వ్యాయామం లేదు, ఏం చేస్తారు? ఒబేసిటీ వచ్చింది. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు అన్నారు ఈ యాంత్రిక జీవితంలో ఈ సమస్యలన్నిటి ఒబేసిటీ కావచ్చు, రేపొద్దున క్యాన్సర్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ చిన్న జీవితం నుంచే పెద్ద అయినప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని రాకుండా ఉండాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కాబట్టి అంటే నివారణ ముఖ్యం. ఆ నివారణ చర్యలు ఏ రకంగా ఉండాలంటే పిల్లలకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వకూడదు, దాని ద్వారా వాళ్ళకి నిద్ర మంచిగా పడుతుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూస్తే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఎక్కువ లావ్ అయ్యే అవకాశం ఉంటుంది. కార్టిజోలు ఇవన్నీ అంటే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి వాటి పని ఏంది? ఫ్యాట్ని ఎక్కువ డిపాజిట్ చేయటమే. కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసేస్తే, పిల్లలకి దూరం చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళ జీవితంలో వెలుగులు నింపిన వాళ్ళం అవుతాం నిజంగా. అవి దానివల్ల ఆ రేస్ వల్ల నిద్ర ఎక్కువ పట్టకపోవటం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, సైకోసిస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి, నేర ప్రవృత్తి వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి గేమ్స్, వీడియో గేమ్స్ వాటిల వల్ల దాంతోనే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 80% కూడా విధిగా పిల్లలకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ సెల్ ఫోన్ కానీ, ట్యాబులు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి ఒకటి. రెండోది జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ అసలు దరిదాపుల్లో కూడా రానికూడదు. జంక్ ఫుడ్ ఏం సార్ అని అంటే నేను ఇందాక చెప్పాను, జీరో న్యూట్రిటివ్ వాల్యూ, దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు, కానీ టేస్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో దాంట్లో ఉన్నటువంటి ప్రిజర్వేటివ్స్ వల్ల రకరకాల జబ్బులు వస్తాయి. అవి జంక్ ఫుడ్స్ ఏంది అని అంటే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, స్వీట్స్, కుర్కురేలు, లేస్లు, బింగోలు, మ్యాగీలు, బర్గర్స్, పిజ్జాలు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, క్రీమ్ బిస్కెట్లు, కిండర్ జాయలు, జమ్స్లు, పప్స్లు, టిక్ టాక్లు, వెపర్స్, లాలీపాప్లు, పానీపూరీలు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచెస్, సమోసాసు ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ కేటగిరీలోకి వస్తాయి. ఇవన్నీ కూడా పిల్లలకి అవాయిడ్ చేయాలి. అదేవిధంగా పాలు, ముఖ్యంగా పాలతోని రకరకాల జబ్బులు వస్తుంటాయి. మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్తోని డయేరియాస్, లోపట పేగుల్లో మీసెంట్రిక్ లింఫెడోపతిని గడ్డలు, తర్వాత ఆస్తమా, అలర్జీలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఆకలి తగ్గిపోవటం ఇవన్నీ కూడా పాలతో వస్తాయి. కాబట్టి పాలను కూడా దూరం చేయాలి. మరి పాలు దూరం చేసినప్పుడు కాల్షియం ఎట్లా వస్తుంది అంటే రాగి జావ తీసుకోవాలి. రాగి జావలో బెల్లం కానీ మజ్జిగ కానీ వేసుకుని తాగితే ఐరన్, కాల్షియం రెండు వస్తాయి. అదేవిధంగా ఈ జంక్ ఫుడ్స్ని బంద్ చేయటం వల్ల మనకి ఆకలి అవుతుంది, తిన్నది వంట పడుతుంది, న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అయిపోతాయి. అంటే ఇవి తినకుండా ఉండి మనం అమ్మ చేతి వంట, అమ్మ ఏదైతే చేస్తుందో అవి తిని, ముఖ్యంగా మన ఆహారపు ప్లేట్, ఫుడ్ ప్లేట్ అంటారు, ఆ ఫుడ్ ప్లేట్లో 3/4 సర్కిల్ గీస్తే 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. 3/4 క్వాడ్రెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి, 1/4 మాత్రమే రైస్ తినాలి. మనం ఏం చేస్తున్నాం? 3/4 రైస్ తింటున్నాం, 1/4 కర్రీ కావాలి కాబట్టి కర్రీ తింటున్నాం. ఫ్రూట్స్ మన లిస్ట్లో లేవు. వీటన్నిటికీ కారణం మన ఆహారపు అలవాట్లే. 100% మనం తినాల్సింది పోయి తినకుండా జంక్ ఫుడ్ అనే ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా వాటికి అలవాటు పడి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం. వీటన్నిటి వల్లనే ఊబకాయం, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇంకా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం ఉండాలి. హర్రీ బర్రీ వర్రీ లైఫ్ కాకుండా ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేస్తే కూల్గా ఉంటాం. సో రకరకాల హెల్త్, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి మనం ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. మంచిగా తినాలి, అంటే లైట్ ఫుడ్ తినాలి, ఎక్కువ తినొద్దు, 80% తినాలి. లైట్ ఫుడ్ తీసుకోవాలి, అంటే తినేది తక్కువ తీసుకోవాలి, తాగేది ఎక్కువ. అంటే ఈట్ లెస్, డ్రింక్ మోర్ డ్యూరింగ్ సమ్మర్ ఎస్పెషల్లీ. అంటే వాటర్ కంటెంట్ని పెంచుకోవాలి. అది వాటర్ అయినా, మజ్జిగ అయినా, లేకపోతే కొబ్బరి నీళ్ళైనా, జ్యూసులైనా ఇవి తీసుకుంటే హైడ్రేషన్ ఎక్కువవుతుంది. సో అట్ ద సేమ్ టైం స్టే కామ్, ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటే అప్పుడు హెల్తీగా మనం ఉంటాం. హెల్తీ సమాజం, ఆరోగ్య సమాజాన్ని మనం నిర్మించిన వాళ్ళం అవుతాం. చిన్నపిల్లల్లో ఇప్పుడు ప్రోటీన్ లోపం అంటారు, విటమిన్ లోపం,
ఇవన్నీ ఎందుకు వస్తాయంటారు? వాటికి ప్రివెన్షన్ ఇవి కూడా సేమ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు జంక్ ఫుడ్ వల్లనే ఆ న్యూట్రియంట్స్ అన్నీ పక్కకు పోయి అబ్జార్ప్షన్ లేకుండా ఆ డెఫిషియన్సీస్ వస్తాయి. దానికి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్లో మనం మార్పు తెచ్చుకోవాలి. ముడి బియ్యము తెల్లగా ఉంటేనే మనం తింటున్నాం. తెల్ల బియ్యంలో వైట్ ఏది మంచిది కాదు. అది బియ్యమైనా, పంచదార అయినా, అది షుగర్ అయినా, సాల్ట్ అయినా, మైదా అయినా, తెల్లటి పదార్థాలు ఎటువంటి పరిస్థితుల్లో మంచివి కావు. సో ఈ ముడి బియ్యం తింటే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి బ్రెయిన్ రిలేటెడ్ కానీ తర్వాత విటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఏం రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అవి ఎక్కువ తీసుకుంటూ ఫ్రూట్స్ని మన డైలీ రొటీన్లో ఎక్కువ పండ్లు ఉదయం సాయంత్రం 2 రకాలుగా 2 ఫ్రూట్స్ని తీసుకోగలిగితే మనకి చాలా మట్టుకి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి డెవలప్ అయ్యి దాని ద్వారా రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ పెరిగి జబ్బులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా గింజలు, బూడిద గుమ్మడికాయ గింజలు కావచ్చు, సన్ఫ్లవర్ గింజలు కావచ్చు, బాదం పప్పులు కావచ్చు, జీడిపప్పు కావచ్చు, తర్వాత పిస్తాలు కావచ్చు, ఇవన్నీ తినటం వల్ల, తర్వాత ఖర్జూరు కానీ లేకపోతే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఖర్జూరు కానీ, యాపిల్ కానీ, కిస్మిస్లు కానీ, పాలకూర కానీ, మునగాకు కానీ, ఇవన్నీ బీట్రూట్ కానీ, ఇవన్నీ తినటం వల్ల రకరకాల న్యూట్రిషియస్ డెఫిషియన్సీ డిజార్డర్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ శాతం పిల్లలు ఆటల్లో లేరు, ఓన్లీ చదవటం లేదంటే మొబైల్ ఫోన్లు టీవీలు చూడడం వల్ల యాక్టివేషన్ లేక పిల్లలకి విటమిన్ డి లోపం ఎక్కువ వస్తుంది ఈ మధ్యకాలంలో. అవి ఏ ఫుడ్ నుంచి తీసుకోవాలంటే? ముఖ్యంగా మంచి క్వశ్చన్ అడిగారు. ఈరోజు లైఫ్లో అందరూ సెడెంటరీ లైఫ్కి అలవాటు పడ్డారు. అంటే ఎట్లా ఉంటే అట్లా అంటే పని ఏ రకంగా చేయట్లేదు, అంటే ఒళ్ళు కదలకుండా ఉంటున్నారు, పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడూ సెల్స్ యాక్టివ్గా ఉండాలి, నడుస్తూ ఉండాలి. జపాన్లో ప్రతి ఒక్కరు కూడా నడక మీద ఎక్కువ ఆధారపడతారు. నడక చేస్తున్నప్పుడు మన బాడీ మైండ్ రెండింటికి కాంటాక్ట్ పెరుగుతుంటుంది. దానివల్ల హ్యాపీ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి సంతోషంతో ఉండి తిన్నది వంట బట్టి సుఖమైన నిద్ర పోయి హ్యాపీగా ఉండి జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. అది చేయకుండా పోతే మనం ఫ్యాట్గా డిపాజిట్ అయ్యి ఎటు కదలలేని పరిస్థితిలో రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇచ్చే సలహా, విటమిన్ డి కావాలంటే ఎండలో కంపల్సరీ ఒక గంట సేపు ప్రతి వ్యక్తి, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి వ్యక్తి ఎండలో గడపాలి. మరి ఎండలో కూర్చోవాలి అని అంటే కొంతమంది ప్రాబ్లం కాబట్టి వ్యాయామం చేయాలి. అర్లీ 8 to 9 లోపులో ఎండ అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఆ ఎండలో 2 స్వకార్యం స్వామికార్యం లాగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. వాకింగ్, సింపుల్గా వాకింగ్ చేసేటప్పుడు ఎండలో చేస్తే అయిపోద్ది. సో దానికి సంబంధించినటువంటి విటమిన్ డి వచ్చేస్తుంది చర్మం ద్వారా. అదేవిధంగా ఫుడ్స్లో లివర్, తర్వాత మిల్క్, డైరీ ప్రొడక్ట్స్, వీటి వల్ల ఎక్కువ వస్తుంది. మిల్క్ కన్నా కర్డ్ అంటే దాన్ని ఏమంటారు, మజ్జిగ, పెరుగు, వీటిలలో పులిసిన పెరుగులో, పులిసిన మజ్జిగలో ఎక్కువ విటమిన్ డి కానీ విటమిన్ B12 కానీ ఉండే అవకాశం ఉంటుంది. దాని డెఫిషియన్సీస్ రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే తొందరగానే చిన్న వయసులోనే పిల్లలు మెచ్యూర్డ్ అవుతున్నారు. అది ఎందువల్ల? దాని వల్ల ఐరన్ లోపం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ముఖ్యంగా ఆడపిల్లలు 8, 9, 10 సంవత్సరాలలోనే మెచ్యూర్ అవుతున్నారు, రజస్వాలు అవుతున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే చికెన్. బయట బ్రాయిలర్ చికెను 1 నెలలోనే, నెలన్నరలోనే మొత్తంగా డెవలప్ అయ్యి హార్మోన్స్ ఇవ్వటం వల్ల డెవలప్ అవుతుంది. దాన్ని తిన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, హార్మోన్స్ ప్రభావం వల్ల అర్లీ మెచ్యూరిటీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చికెన్, అటువంటి చికెన్ కాకుండా నాటు చికెన్ తినే అవకాశం మంచిది. సో అది మెయిన్. అదేవిధంగా మీరు అన్నారు కదా ఐరన్ తక్కువ ఉంటాం. నిజంగా ఆడపిల్లలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా, ఈవెన్ లేడీస్లో కూడా ఐరన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎనీమియా అనేది కామన్ ప్రాబ్లం ఇన్ అవర్ సొసైటీ. సో ముఖ్యంగా ఈ ఎనీమియాని
ఏ విధంగా ట్యాకిల్ చేయాలంటే రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, అంటే ఇరిటేషన్ కానీ, దానికి తర్వాత చదవలేకపోవటం కానీ, కోపం కానీ, హెడ్ఏక్ కానీ, ఫెటిగ్ కానీ, రెస్ట్లెస్నెస్ కానీ, ఇవన్నీ కూడా, ఈవెన్ ఆయాసం కానీ, ఇవన్నీ కూడా గుండె ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎనీమియాతో. ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాన్ని తినాలి. అవి ఐరన్ రిచ్ ఫుడ్స్. ఇందాక చెప్పాను ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏమేంటి? యాపిల్, బెల్లం, బీట్రూటు, కిస్మిస్లు, ఖర్జూరు, పాలకూర, గోంగూర, మునగాకు, మటను, ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్. ఇవి తిన్నట్లయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఐరన్, కాల్షియం రావాలంటే బెల్లంలో నువ్వులు, ఆ రెండు కలిపి నువ్వులు ఉండ తీసుకుంటే ఉదయం సాయంత్రం ఐరన్, కాల్షియం రెండు వస్తాయి. మళ్ళీ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏంటి? తమలపాకు, నువ్వులు, అదేవిధంగా రాగి జావ. ప్రతి ఒక్కరూ రాగి జావలో బెల్లం తీసుకుంటే ఐరన్, కాల్షియం వచ్చేస్తుంది. ఇవి తీసుకోవటం వల్ల ఐరన్, కాల్షియం లోపం లేకుండా ఉంటే దాదాపు ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఈ సగటు మనిషి ఆరోగ్యంగా జీవించడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు. ఈరోజు ఉన్నటువంటి యాంత్రిక జీవనంలో, హర్రీ బర్రీ లైఫ్లో ముఖ్యంగా మనిషి ప్రశాంతంగా ఉండటానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో జబ్బులు వస్తుంటాయి, దాంతో లక్షలు కోట్లు పెట్టి మనం వైద్యం చేసుకుంటాం. ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల, సంపాదన మొత్తం, ఫ్యామిలీస్ అన్నీ రోడ్డును పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి జబ్బులు రాకుండా, వ్యాధులు రాకుండా చేసుకుని ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి ఒక 6 సూత్రాలు నేను చెప్తా. ఆ 6 సూత్రాలు మీరు ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే చాలా చక్కని జీవితాన్ని మీరు గడపవచ్చు. ఈరోజు అత్యంత ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు మాత్రమే అత్యంత ధనవంతులని నేను అంటున్నా. కాబట్టి ఈ జబ్బులు రాకుండా, అంటే డిసీజ్ ఫ్రీ స్టేట్ మనకు రాకుండా మనం సాధించాలనంటే ఒక 6 సూత్రాలు మనం పాటించాలి. నేను చాలా సందర్భాలు చాలాసార్లు చెప్పాను. ఆ సూత్రాలు ఏంటంటే, మొట్టమొదట పౌష్టికాహారం, సమతుల్య ఆహారం. అంటే నేను తింటున్నా అంటే అందరం తింటున్నాం, కానీ అన్ని రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ప్రోటీన్స్ కానించి, కార్బోహైడ్రేట్స్ కానించి, లిపిడ్స్ కానించి, మేజర్ ఎలిమెంట్స్ లైక్ కాల్షియం, ఐరన్, జింకు, తర్వాత మైనర్ ఎలిమెంట్స్, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా తగు పాళ్ళలో ఉన్నాయా లేదా అని చూసుకొని, రెయిన్బో ఫుడ్ ప్లేట్, రెయిన్బో కలర్డ్ ఫ్రూట్స్ తిన్నట్లయితే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. కాబట్టి అన్ని సమపాళ్ళల్లో ఉన్నటువంటి ఆహారాన్ని మన జీవన శైలిలో ముఖ్యంగా ఫ్రూట్స్ని, పళ్ళని ఎక్కువ తిని, కాయగూరల్ని, వాటిలో ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది, ఆ కాయగూరలను ఎక్కువ తినటం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరిగి జబ్బులు రాకుండా చూసుకునే పరిస్థితి ఉంది. నేను ఇందాక చెప్పినట్టు ఐరన్, కాల్షియం రిచ్ ఫుడ్స్, దాంతోపాటు జింక్ రిచ్ ఫుడ్స్, గ్రోత్ అండ్ ఇమ్యూనిటీకి జింకు. దేనివల్ల వస్తాయంటే గింజలు ఏంటంటే బూడిద గుమ్మడికాయ గింజలు నైట్ నానబెట్టి, సన్ఫ్లవర్ గింజలు నైట్ నానబెట్టి మార్నింగ్ తిన్నట్లయితే, బాదం పప్పులు నైట్ నానబెట్టి మార్నింగ్ తిన్నట్లయితే జింకు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ జింకుని ఎక్కువ తినటం వల్ల ఇమ్యూనిటీ పెరిగి రకరకాల జబ్బులు రాకుండా ఉంటుంది. ఫస్ట్ నెంబర్ 1 పౌష్టికాహారం అంటే సమతుల్య ఆహారం. రెండోది ఎక్సర్సైజ్. మరి తిన్నాం దాన్ని కరిగించుకునే శక్తి ఉండాలి. ఇందాక సెడెంటరీ లైఫ్ అన్నారు, ఇది లేకుండా ఉంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఏదో ఒక ఆట, ఏదో ఒక వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదో ఒక ఆట ఒక 45 నిమిషాల నుంచి 1 గంట ప్రతి ఒక్కరూ చేసినట్లయితే ఎండార్ఫిన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి, చెమట బయటికి పోయి, టాక్సిన్స్ బయటికి పోయి, డీటాక్స్ అయ్యి హ్యాపీగా ఉండి, నిద్ర మంచిగా పట్టి జబ్బులు రాకుండా ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇది మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, అంటే శారీరక శ్రమ, వ్యాయామం అంటారు. 2, 3 పరిశుభ్రత అంటే హైజీన్. దీంట్లో 2 రకాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే 2 రకాలుగా ఉదయం సాయంత్రం స్నానం చేయటం,
అదేవిధంగా గోళ్ళని కత్తిరించుకుంటాం. గోళ్ళ సందులో నుంచి వేలిక పాము, తర్వాత ఫ్లాట్ వామ్స్, వీటి యొక్క లార్వాలు ఉండటం వల్ల అవి పోయి రకరకాల పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇవి గోర్లను కత్తిరించుకుంటాం. అదేవిధంగా హెయిర్ కూడా కట్ చేసుకొని మంచిగా నీట్గా డ్రెస్అప్ అయ్యి ఉంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అంటే హైజీన్ నీట్గా, హ్యాండ్ వాష్ మెయిన్ ముఖ్యంగా. ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ వాష్ మోషన్ తర్వాత కానీ అన్నం తినే ముందు కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఏదన్నా ముట్టుకుంటే హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకి జబ్బులు రాకుండా ఉంటాయి. దాదాపు 300 జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఇది పర్సనల్ హైజీన్. ఎన్వైరన్మెంటల్ హైజీన్ అంటే ఇందాక చెప్పాను, ఇంటి చుట్టుపక్కల ఏమన్నా పిచ్చి చెట్లు ఉంటే తీసేయాలి, వాటర్ నిలవకుండా చూసుకోవాలి. డర్టీ వాటర్ అయితేనేమో మలేరియా, అదేవిధంగా మంచి వాటర్ అయితేనేమో ఏడిస్ ఈజిప్టి దోమ ఉండటం వల్ల డెంగ్యూ లాంటి ప్రాణాంతకమైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి రాకుండా ఉండాలంటే డ్రై డేలు గవర్నమెంట్ కూడా చేస్తుంది. డ్రై డేలని ఎక్కడ నీళ్ళని నిలవకుండా బోర్లా పెడతాం, లేకపోతే మూతలు పెట్టడం, ఇవన్నీ చేసుకోవాలి. అంటే పరిసరాలను మనం పరిశుభ్రంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తని చేసుకోవద్దు. సో విధిగా వాటన్నిటిని కూడా మనం చేసుకున్నట్లయితే, మనకి పరిసరాలు పరిశుభ్రం చేసుకున్నట్లయితే రకరకాల జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఇది 3 చెప్పాను, ఇంకా 3 ఉన్నాయి. మీరు అయిపోయిన తర్వాత కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మీరు అడిగారు కాబట్టి, ఫస్ట్ పౌష్టికాహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్, 2 వ్యాయామం, 3 హైజీన్, 4 నిద్ర. ఇవన్నీ తర్వాత ఈ ఆడుకున్న అంటే శారీరక శ్రమ చేసిన తర్వాత ఇటువంటి దాంట్లో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి నిద్ర మంచిగా పడుతుంది. సో నిద్ర మంచిగా 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతి ఒక్కరూ విధిగా నిద్రపోవాలి అని అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండాలి, ఎండలో 1 గంట ఉండాలి. ఇవి 2 చేసినప్పుడు నిద్ర మంచిగా పడుతుంది. మంచిగా తిని 80% మాత్రమే అంటే పొట్ట ఖాళీగా ఉంచుకున్నట్లయితే, లైట్ ఫుడ్ తిన్నట్లయితే, ఈవినింగ్ 7 తర్వాత తినకూడదు, 7 లోపులో తిన్నట్లయితే. ఎందుకంటే మనం తిన్న తర్వాత పండుకోవటానికి 2-3 గంటలు అది అరగటానికి టైం ఇవ్వాలి. కాబట్టి 7 గంటల లోపులోనే తినాలి. ఇవి 4. తర్వాత వీటన్నిటి తర్వాత మనకి వినోదం కూడా ఇంపార్టెంట్. వినోదం, ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ జోక్స్ కావచ్చు, కామెడీ సినిమాస్ కావచ్చు, ఇటువంటి కామిక్ నావెల్స్ కావచ్చు. ఇటువంటి చదవటం వల్ల, ఇటువంటి చూడటం వల్ల మనం నవ్వి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మళ్ళీ కూడా స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోయి, అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా హ్యాపీగా మన జీవితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం పాటించినట్లయితే మనకి జబ్బులే రావు. చూశారు కదా, ఎండలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించి ఎవరు కూడా బయటికి రావద్దని చిన్నపిల్లల డాక్టర్ సూచిస్తున్నారు. ఇది ఇవాళ హెల్త్కు సంబంధించి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DNB న్యూస్.